24వ వార్డు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు అందజేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరామని 24వ వార్డు మాజీ కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని 24వ వార్డు మాజీ కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్ సోమవారం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా 300లకు పైగా ఓట్ల మెజార్టీతో తనను గెలిపించిన 24వ వార్డు ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటారని అన్నారు. వార్డులో నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. 5 సంవత్సరాలు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశామని, కరోనా కష్టకాలంలో కూడా వార్డు ప్రజలకు తోడ్పాటును అందించామని తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం దాదాపు ₹1 కోటి నిధులు తీసుకొచ్చి వార్డు అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్స్, డ్రైనేజీ, అలాగే మౌలిక వసతులు కల్పించామని అన్నారు. రానున్న రోజుల్లో కూడా వార్డు ప్రజల ఆశీర్వాదం మాపై ఉండాలని, నిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానని తెలిపారు. ముందుగా మా 24వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మేము గెలిచి 5 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. మాకు 2020 జనవరిలో ఓటు వేసి గెలిపించినటువంటి మా 24వ వార్డు ప్రజలందరికీ, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పుడు మేము ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా మమ్మల్ని ప్రోత్సహించి మీ ఆదరాభిమానాలు మాపై చూపి, అంటే ప్రత్యర్థులు ఎంతో గొప్పవాళ్ళు అయి ఉండి కూడా మాకు మీరు ఓటు వేసి మాకు మీ అభిమానం మాపై చూపినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన వార్డు అభివృద్ధికై మేము మున్సిపల్లో మాట్లాడడం జరిగింది. వార్డు సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. సీసీ డ్రైన్స్ అయితేనేమి, సీసీ రోడ్స్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. దాదాపు 80 లక్షల నిధులతోటి సీసీ రోడ్స్ కానీ, సీసీ డ్రైన్స్ కానీ ఈ సమస్యల గురించి పరిష్కారం చేయడం జరిగింది. ఇక ఈ సమస్యలను కాదు, ఎన్నో మౌలిక సదుపాయాల గురించి కూడా మేము పోరాటం చేయడం జరిగింది. మేము గెలిచిన తర్వాత వెంటనే కరోనాతోటి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ కరోనా టైంలో కూడా మీకు సేవలు ఇంటింటికి వచ్చి కూడా మేము సేవలు అందించాము. శానిటేషన్ పరంగానైతేనేమి, మీ ఇంటికి వచ్చి పాలు ఏదో అట్లా మందులతోటి కూడా మేము మీకు ప్రోత్సాహం అందించడం జరిగింది. అలాగే ఇంకా రానున్న కాలంలో కూడా మీ వెంటనే మేము ఉంటామని చెప్పి, ప్రజా సమస్యలపైన మాకు పోరాటమని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని, అంటే ఒక కౌన్సిలర్గా మమ్మల్ని గెలిపించి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి నా 24వ ప్రజలందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇటు సమస్యలపై మాట్లాడడానికి నా భర్త అన్నారం శ్రీనివాస్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ సమస్యలు ఇట్లా అని చెప్పేసి, ఇలా మాట్లాడాలని చెప్పి నన్ను ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి నా భర్త. మీ అందరిలో కలిసి ఉంటూ అన్ని సమస్యల గురించి మేము పోరాటం చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రోత్సాహం మాకు ఎల్లప్పుడూ మాకు ఉండాలని చెప్పి, రాబో కాలంలో కూడా మాపై మీ ఆదరాభిమానాలు చూపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మమ్మల్ని గత 5 సంవత్సరాల క్రితం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మమ్మల్ని గెలిపించినందుకు మా 24వ వార్డు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రాజకీయంలో దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే నేను ఉండడం జరిగింది. రాజకీయ పార్టీలో ఉన్నా కొన్ని పరిస్థితుల అనివార్య కారణాల వల్ల నాకు రాజకీయ పార్టీలు మోసం చేసిన ఎడల నన్ను అక్కున పెట్టుకొని ఎలాంటి పార్టీ నుంచి నిలబడకుండా కేవలం ఇండిపెండెంట్గా నేను నిలబడ్డా. మా భార్య నిలబెట్టినప్పుడు రిజర్వేషన్ నాకు సహకరించలేదు. లేడీస్ రిజర్వేషన్ తప్పితే మా భార్య అన్నారం ఉమారాన్ని నిలబెట్టడం జరిగింది. మరి మీరు నన్ను కడుపులో పెట్టుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఆ రోజు నుంచి 2020 సంవత్సరం జనవరి నుంచి, అంటే నిన్నటి రోజు 25 25 రోజున రిజల్ట్ వచ్చింది. 26 వరకు మాకు కంప్లీట్ అయిపోయింది 5 సంవత్సరాలు. అప్పటి నుండి ఇప్పటి వరకు మన వార్డులో సమస్యలు, ప్రతి సమస్య అప్పుడే దాదాపు 6 సంవత్సరాల క్రితం నేను వార్డు గ్రూప్ పెట్టడం జరిగింది. అందులో సమస్యలు మన వార్డులో ఏ సమస్యలు ఉన్నా పెట్టుకోవచ్చు, నాకు నేరుగా కూడా ఫోన్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ప్రతి సమస్య, ఒక సీసీ రోడ్ కావచ్చు, నేను గెలిచిన వెంటనే ప్రతి క్షణం వార్డులో ప్రతినిత్యం తిరుగుకుంటూ వార్డులో ప్రతి సమస్య పరిష్కారం కోసం ఒక సీసీ రోడ్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, స్తంభాలు అయితేనేమి, ఏ విషయంలో అయినా త్వరగా నేను పరిశీలించుకుంటూ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, శానిటేషన్ సిస్టమ్ కావచ్చు,
ఎప్పటికప్పుడు నేను పరీక్షించుకుంటూ వాటి సమస్యలు తెలుసుకుంటూ మా మేడం చెప్పడం, మా మేడం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారితో కావచ్చు, కమిషనర్తో కావచ్చు, పాలక వర్గంలో ఒక ప్రతిపక్ష హోదాలో కొట్లాడి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ కొట్లాడి ఈ సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా మా వార్డులో జరిగిన పనులు యూఏఫైడ్స్ నిధులు 13th, 14th, 15th నిధులు వరుస మా వార్డులో 24 వార్డులో ఒక్కొక్క పనులు చేసుకోవడం జరిగింది. దాదాపు మా వార్డులలో దాదాపు 8-10 సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు అవన్నీ నిర్మించడం జరిగింది. అవి ఎక్కడెక్కడంటే దాదాపు ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం మేము గెలిచే ముందు 5 కల్వర్ట్లు అంటే రోడ్లు మొత్తానికి పోరాకుండా ట్రాక్టర్లు కానీ బండ్లు కానీ పోరాని అక్కడ ఉన్న ప్లేసులలో శశికాంత్ ఇంటి వద్ద, త్యాగరాజు ఇంటి వద్ద, చందనం రాధామాధవ్ అంటే గంగపుత్ర సంఘం ఇంటి వద్ద, మా అంజనగర్లో మైసమ్మ గుడి వద్ద, అంజనగర్లో 2 కల్వర్ట్లు మొత్తం 5 కల్వర్ట్లు నిర్మించుకోవడం జరిగింది. ఆ రాకపోకలకు ఇబ్బంది అవుట్లా అదొకటి పెద్ద కార్యక్రమం అది. అదేవిధంగా సీసీ రోడ్డు నక్క చిరంజీవి నుండి బాలశంకల మధు ఇంటి వద్ద వరకు సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. త్రినేత్ర ఫంక్షన్ల నుండి పోతుగంటి సత్యనారాయణ విశాల్ ఇంటి వద్ద వరకు సీసీ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా కీసరి వెంకటేష్ నుండి ఇన్నర రమేష్ ఇంటి వరకు సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ 2 నిర్మించుకోవడం జరిగింది. కాదనాధిపతి నుండి త్యాగరాజు ఇంటి వరకు పెద్దది సీసీ రోడ్డు, అది పాతది బండలతో కట్టుకున్నది, రాయితో కట్టుకున్నది, కూలిపోయిన సేవలు ఉన్నప్పుడు దాన్ని మొత్తం తీసేసి కొత్తగా సీసీ తోటి డ్రైనేజ్ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా భవంతనాల్లో బింగిరాజు నుండి కిషన్ పంతులు ఇంటి వరకు సీసీ డ్రైనేజ్ నిర్మించుకోవడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇబ్బంది అవుతున్న సందర్భంలో అది తీసేసి కొత్తగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ నుండి యూపీ స్కూల్ లక్ష్మీనారాయణ టెంపుల్ పనిచేసే జాబ్ లక్ష్మీనారాయణ ఇంటి వరకు పెద్ద డ్రైనేజ్ దాదాపు 15 లక్షల డ్రైనేజ్ సిస్టమ్ చేసుకోవడం జరిగింది. అది ఇప్పుడు అప్పుడు మొత్తం డ్రైనేజ్ నిండి రోడ్డుకి మురుగునీరు వస్తున్న సందర్భంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి వాళ్ళు మొదలుపెట్టుకుంటున్నారు. నా హయాంలో అక్కడ నుంచి ఇక్కడ వరకు పెద్ద మోరి డ్రైనేజ్ చేయడం జరిగింది. రాయని ఇంటి నుంచి అంటే రాయని గంగారాం ఇంటి నుంచి శ్రీరాములు రామ ఇంటి వరకు సీసీ రోడ్ నిర్మించుకోవడం జరిగింది. ఇద్దరుకొల రాముల ఇంటి నుండి సీసీ రోడ్డు డ్రైనేజ్ 2 చారి ఇంటి వరకు నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా యాస శంకరాయ నుండి గజవాడ రాముల ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. అంజనీలో డ్రైనేజ్ పైన అంటే చెత్త బండి కానీ ట్రాక్టర్లు కానీ పోనీ ఎడల అప్పుడు నేను క్షుణ్ణంగా ఆలోచించి చిన్న గద్దలు తీపిచ్చి అంజనీనగర్లో మైసమ్మ గుడి ముంగట ఆ డ్రైనేజ్ మీద మొత్తం బిల్లలు నిర్మించి ఇటు చెత్త బండ్లు కానీ ట్రాక్టర్ పోయేలా చేసాము. ఇప్పుడు ఆ సంధి మొత్తం క్లీన్గా మంచిగా ఉన్నది, అట్లా పోయేలా చేసాము. అదేవిధంగా 5-6 కల్వర్ట్లు నిర్మించుకోవడం జరిగింది. ఈ ఎంపీ ఆఫీసులో 3 కోట్ల నిధులతోటి మన వీటీడీ నిధులతోటి మన పార్క్ నిర్మించుకోవడం మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస చేతుల మీద నిర్మించుకోవడం జరిగింది. మా అంజనీనగర్లో బోరు, చర్చి వద్ద భవంతనాల్లో బోరు, కేంద్ర ఫంక్షన్ల దగ్గర బోరు, సంపులు మున్సిపాలిటీలో సంపుల బోరు, ఇలా బోరు నీళ్ళు అప్పుడు బాగా నీళ్ళు ఇబ్బంది ఉన్న పరిస్థితులలో ఆ బోర్లు ఎప్పటికప్పుడు రిపేర్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు నీటి సమస్య లేకుండా వాళ్ళకు నీటి సమస్య లేకుండా చేశాను. అది కూడా చాలా ఇబ్బంది అయింది. అప్పుడు తర్వాత మిషన్ భగీరథ చేసినప్పుడు చాలా ఇబ్బంది అయినాయి వాటిలో. అక్కడక్కడ పెద్ద గుంతలు అవి ఇవి జరిగిన సందర్భంగా అవన్నీ పూడ్చడం, అవన్నీ మంచిగా నీట్గా చేయడం, రాకపోకలు ఉండేలా చేసుకోవడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ పోతూ మొత్తం మా 24వ వార్డులో ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు సీసీ రోడ్లు డ్రైనేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణంలో కూడా పాలకవర్గంలో మేము వండుకుంటూ మున్సిపాలిటీ పాలకవర్గంలో మేము కౌన్సిలర్గా వండుకుంటూ వేములవాడ పట్టణ అభివృద్ధిలో భాగమై తీర్మానాలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఈ 5 సంవత్సరాలు నాకు గుర్తింపు తెచ్చింది. మీరు ఈ గుర్తింపు తెచ్చినందుకు నేను నా జీవితాంతం రుణపడి ఉంటాయి మా వార్డు 24 వార్డు ప్రజలందరికీ. రేపు కూడా రానున్న రోజుల్లో ఇంకా చేస్తాను. అదేవిధంగా నేను కరోనా టైంలో కూడా మీకు అందుబాటులో ఉన్నాను. 2 సంవత్సరాలు మేము గెలిచిన వెంటనే 2 సంవత్సరాలు కరోనా టైం వచ్చింది. ఆ 2 సంవత్సరాల కరోనా టైంలో కూడా ఎవరికి ఏ ఇంట్లో కరోనా వచ్చిన వ్యక్తికి కానీ నేను భరోసా ఇచ్చుకుంటూ నేను ఇంటింటికి తిరుగుకుంటూ సర్వీస్ చేసిన. మీ అందరికి కూడా చేదోడు వాదోడు ఆహారం సంబంధించిన కావచ్చు, హెల్త్ పరంగా సంబంధించిన మెడిసిన్ పరంగా సంబంధించిన నేను హెల్ప్ చేసిన. మీ నోట్ల నాలుకలా ఉన్నా అంతే తప్ప కరోనా టైంలో నేను తప్పించుకొని తిరగలేదు. అలాంటి విపత్తు కాలంలో కూడా మీకోసం నేను పనిచేశాను. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు రానున్న రోజులలో కూడా ఇప్పుడు మా అధికార పార్టీ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే విప్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో నాయకత్వం పనిచేస్తున్నాను. అప్పుడు ఇండిపెండెంట్గా నేను గెలిచాను. సకల సౌకర్యాల కోసం వార్డు సమస్యల కోసం కొట్టాను. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ నాయకత్వంలో అధికార పార్టీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తద్వారా మన వార్డుకు పథకాలు అందాలంటే ఈ గవర్నమెంట్లు ఉండాలి, పథకాలు అందజేయాలి, పేద ప్రజలకు ఇంధనం మిల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, పింఛన్ కావచ్చు అందజేయాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు నేను చెప్తున్నాను. సీనాన్న దగ్గరికి మన సమస్యలు తీసుకెళ్తాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి మన సమస్యలు కూడా అదే విధంగా పరిష్కారం చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ వార్డులో నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే
మహిళలు చాలా వరకు నాకు అక్క చెల్లెలు అమ్మ తల్లులు నిజంగా నాకు ఎంత ప్రోత్సాహం అంటే ప్రతినిత్యం వాళ్ళే నాకు ఫోన్ చేస్తారు. ఏ సమస్య ఉన్నాను ఒక సొంత తమ్ముడు లెక్క బిడ్డ లెక్క వాళ్ళకి అట్లా నోట్లే నాలుక లెక్క నేను పనిచేసి పెట్టిన. ఇక నుంచి కూడా ఇక ముందు కూడా అలాగే చేస్తాను. ఎవరికైనా పనిచేసుడే. రేపు రానున్న రోజులలో కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు మా ఎమ్మెల్యే విప్ ద్వారా ఖచ్చితంగా చెప్పి నెరవేరుస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, రుణపడి ఉంటాను. అదేవిధంగా రానున్న రోజులలో కూడా మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను.